రోహిణి కార్తె తొలి రోజే వాతావరణం ఊహించని మలుపు తిరిగింది. నిప్పులు కురిపించాల్సిన భానుడు ఒక్కసారిగా శాంతించగా సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై వరుణుడు ప్రతాపం చూపాడు. ఎండల తీవ్రత స్థానంలో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. బలమైన గాలుల ధాటికి టోల్గేట్ పైకప్పు కూలింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అకాల వానలకు వేర్వేరు ప్రాంతాల్లో 2 ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వానలు బీభత్సం సృష్టించాయి. ప్రకాశం జిల్లా మొండ్లమూరు మండలం పోలవరం శివారులోని పొలాల్లో అగ్ని ప్రమాదానికి గురై వృద్ధుడు సజీవ దహనమయ్యారు. మొక్కజొన్న వ్యర్థాలను తగలబెట్టే క్రమంలో ఈదురుగాలులకు మంటలు చెలరేగి చుట్టుముట్టడంతో వల్లెపు వెంకటేశ్వర్లు సజీవ దహనమయ్యారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలో ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. బలమైన గాలులకు మేడిపిలోని టోల్ ప్లాజా పైకప్పు కూలింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఎర్రగొండపాలెంలో వడగండ్ల వాన కురిసింది. సుమారు గంటసేపు ఈదురుగాలులు వణికించాయి. పట్టణంలో దాదాపు 10 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లు నేల కురిగాయి. అధికారులు అప్రమత్తమై ముందుగానే విద్యుత్ సరఫరా నిలిపేశారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడులో వర్షంతో పాటు వీచిన బలమైన గాలులు ప్రజలను వణికించాయి. బోయపాలెంలో పిడుగుపాటుకు షేక్ దాదమ్మ అనే వృద్ధుడు మృతి చెందారు. ఎడ్లపాడు, బోయపాలెం, మైదవోలులో 20 వరకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఎడ్లపాడు బోయ కాలనీలో 4 ఇళ్లపై రేకులు ఎగిరిపోయి దూరంగా పడ్డాయి. ఇళ్లలోని సామగ్రి చెల్లాచెదురయ్యాయి. ప్రమాదంలో 3 గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన పల్లపు పింకీ అనే మహిళను ఆసుపత్రికి తరలించారు. మైదవోలులో 2 ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. ఇళ్లలోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరంలో ఈదురుగాలులతో వాన కురిసింది. వర్షంతో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం లభించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పరిసర ప్రాంతాల్లో వీచిన భారీ ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెట్లు, హోర్డింగ్స్ రోడ్లపై కూలాయి. మైలవరం జాతీయ రహదారిపై భారీ సైనేజ్ బోర్డు రోడ్డుకు అడ్డంగా పడ్డంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజల సహకారంతో టన్నుల కొద్దీ బరువున్న భారీ హోర్డింగ్ను రహదారి పక్కకు తొలగించారు. ట్రాఫిక్ను క్రమబద్దీకరించి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. మండలంలోని చంద్రగూడెంలో ఈదురుగాలులకు మామిడి కొనుగోలు కేంద్రం షెడ్లు నెలకొరిగాయి. కార్మికులు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. అల్లూరు జిల్లాలో పాడేరు, హుకుంపేట, డుంబ్రిగూడ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.